అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్లో భాగంగా ఈ రోజు మనం తాటిపర్తి గ్రామంలోని హై స్కూల్కి రావడం జరిగింది. వచ్చే విద్యార్థులకి ప్రకృతి ఫలకాల ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వివరించడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, మనకి ఈరోజు పర్యావరణం పరిరక్షణ, ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత, మొక్కల యొక్క ప్రాముఖ్యత, ఒకవేళ ఇన్ కేస్ మనం మొక్కలు పెంచకపోతే ఏమవుతుంది, మనం భూసారాన్ని పెంచుకోకపోతే ఏమవుతుంది, మనం ప్లాస్టిక్ ఉపయోగిస్తే మన జీవితాలు ఏమవుతాయి, ఇలాంటి విషయాలను మనకు చెప్పడం కోసం వచ్చినటువంటి మిత్రులు విష్ణు అండ్ చెన్ని గారికి మన పాఠశాల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. భవిష్యత్తులో మీరు వారు చెప్పినటువంటి విషయాలు గుర్తించుకోండి. ప్లాస్టిక్ అనేటువంటిది రోజు మనం బజారుకి వెళ్ళేటప్పుడు ఒక సంచి, బట్ట సంచి తీసుకొని వెళ్ళొచ్చు. అందులో పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మటన్ షాప్కో చికెన్ షాప్కో వెళ్ళినప్పుడు టిఫిన్ బాక్స్ తీసుకుపోవడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఇంట్లో నుంచి పోయేటప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాలను మనం పాటిస్తే మనం ముందు తరాల వారికి మంచి వాతావరణాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు, తర్వాత ముందు తరాలు కూడా ప్రశాంత జీవితము ఉండడానికి ఆస్కారం ఉంది. ఇంతకుముందు ఒక వైరస్ వచ్చి వేప చెట్లు ఎట్లా చనిపోతున్నాయి, భూసారం లేకపోవడం వల్లనే అవి చనిపోతున్నాయి. కాబట్టి భూసారాన్ని పెంచుకోవాలంటే మనము మంచి ఎరువులను వాడాలి. మీరు చెప్పండి, మీ చుట్టుపక్కల క్రిమి సంహారక మందులు వాడుతుంటారు మీ పేరెంట్స్. క్రిమి సంహారక మందులతో పాటుగా వేప నూనె, ఆవు మూత్రం, వీటన్నిటి చేత కూడా క్రిమి సంహారక మందులను తయారు చేసి మంచి మంచి కూరగాయలు తినండి, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అన్నవాళ్ళు చెప్పినట్టుగా కనీసం మన లోపల కొంతమంది అయినా మారితే మనం పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళ మొత్తం మనం ఆరోగ్యంగా ఉంటాం, మన ముందు తరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి చెప్పిన విషయాలు కొంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని కొన్ని విషయాలైనా ఇందులో పాటించండి. తప్పకుండా పాటిస్తారు కదా మీరంతా? థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ప్రాంతంలో మీ పొలం గట్ట మీద మీ ఇంటి దగ్గర నాటండి. పొలం గట్ట దగ్గర నాటడానికి ప్రయత్నం చేయండి. వీటిని ఇలా మట్టిలో కప్పేయాలి. మట్టిలో కప్పేసి దీని చుట్టూ ఈ విధంగా వలయాలా ఏర్పరచుకొని రోజు వాటర్ పోయాలి. ఈ విధంగా వాటర్ పోస్తే మనకి 7 నుంచి 10 రోజుల చిన్న చిన్న మొలకలు వస్తాయి. తర్వాత ఒక చిన్న మొక్కగా ఎదుగుతుంది. మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో ఆ సంవత్సరం 10 మంది చొప్పున దాని జీవితకాలంలో 500 మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది. ఓకేనా? నేను ఇచ్చిన విత్తన మాత్రం మీరు ఈ విధంగా నాటి మంచి దాన్ని జాగ్రత్త చూసుకోండి.
అలాగే ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటండి. నాటుతారు కదా? థ్యాంక్ యూ. వృక్షో రక్షతి రక్షితః. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్కి, సార్ వాళ్ళకి, టీచర్కి